చూడండి, 4 లెగ్ పీసులు తందూరి చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న 4 లెగ్ పీసులు దీంట్లో మసాలా పెట్టాలి. బాగా మసాలా అంటే ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో దంచుకున్న ఫ్రెష్, ముక్కలకు బాగా పట్టియాలి. చూడండి, కొద్దిగా నిమ్మరసం, ముక్కలకు బాగా ఇట్లా పట్టియాలి. చూడండి, ముక్కలకు ఇట్లా బాగా పట్టించి 1 అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. మసాలా ఎలా పెట్టాలి, ఏమి పెట్టాలనేది చూపిస్తాను. హైదరాబాద్ స్పెషల్ తందూరి చికెన్. దీంట్లో ఉప్పు, నిమ్మరసము, మిరియాల పొడి బాగా లోపలికి ముక్కలకు లోపలికి పోయేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా 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 చూడండి, ఇలా ఉన్న ఐటెం తోటి తందూరి చికెన్ ఎలా చేయాలో ఇందాక చూపించాను. ముక్కలకు మసాలా పట్టించి చూడండి, ఎంత చక్కగా పట్టింది మసాలా. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కలుపుకునే ఐటమ్స్ చూపిస్తాను. చూడండి, 2 టీ స్పూన్ల కారం, ఎర్ర కారం, తందూరి గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, కస్తూరి మెంతి 1 కస్తూరి మెంతి, 1/2 టీ స్పూన్ నెయ్యి, 2 టీ స్పూన్ల పెరుగు. పెరుగు చిక్కగా ఉండాలి. చూడండి, 2 టీ స్పూన్ల పెరుగు. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. చూసారా, మన ఇంట్లో ఉన్న ఐటెం తోటే తందూరి చికెన్ రెడీ అవుతుంది. బయటకు పోయనక్కర్లేదు, దీనికి స్పెషల్గా తీసుకురానక్కర్లేదు. బాగా కలపాలి. అన్ని మసాలాలన్నీ కలుపుకొని ముక్కలకు పట్టేయాలి. చూడండి, రెండు వైపులా బాగా చికెన్కు మసాలా బాగా పట్టేయాలి. ఇలా పట్టిస్తే మసాలాలో టేస్ట్ బాగుంటుంది. కాశ్మీరీ కుంకుమ పువ్వు చూడండి, ఇది ఫుడ్ కలర్ వేస్తారు చాలామంది. ఫుడ్ కలర్ వేస్తే టేస్ట్ రాదు, చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, 2 స్పూన్ల పాలలో కాశ్మీరీ కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదో కలర్ వచ్చేస్తుంది. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. ఒక స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ మైదా కలుపుకున్నాం. కార్న్ఫ్లవర్, కాశ్మీర్ కుంకుమ, నెయ్యి వేసి బాగా కలుపుకొని ముక్కలకి ఇలా పట్టేయాలి. ఇలా బాగా ముక్కలకు పట్టించింది
మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు దీనికి, 2 స్పూన్ల ఆయిల్ తోటి రెడీ అవుతుంది. ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్ ఇట్లా పెట్టుకోవాలి. 2 వైపులా మాడకుండా తిప్పుతూ ఉండాలి. రెండు పక్కల మాడకుండా ఇట్లా తిప్పుకుంటా ఇట్లా కాల్చుకోవాలి 2 వైపులా. చూడండి, ఇట్లా ఇట్లా లో ఫ్లేమ్లా తిప్పుకుంటా. చూడండి, ఇట్లా కాలింది తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ జాగ్రత్తగా దాని మీద కాల్చుకోవాలి. కొని జాలి మీద ఇట్లా 2 వైపులా చిన్న తిప్పుకుంటా బాగా కాలనివ్వాలి. చూడండి, ఇట్లా 2 వైపులా స్లో మంట మీద ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా ఇట్లా 2 వైపులా మాడకుండా మంచిగా కాల్చుకోవాలి. చికెన్ తందూరి రెడీ. ఇట్లా 2 వైపులా మాడకుండా మంచిగా కాల్చుకోవాలి. చికెన్ తందూరి రెడీ. తిప్పుకోవాలి ఇట్లా ఇట్లా ఇలా. చూసిగా ఇలా ఇలా చూసారుగా. వైపులా చక్కగా కాలింది. చూడండి, ఇదిగా ముక్క బాగా ఉడుతుంది. చూడండి, చికెన్ తందూరి రెడీ. చూపి వాహ్ వాహ్.
అబ్బా సూపర్.